ప్రజలారా, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దుమ్మెత్తిపోసిన విషయాలు ఇంకోటి. చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచిస్తున్నాడని, ఆర్టీసీని మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అతి తీవ్రమైన నిందలు మోపడం జరిగింది. వాస్తవంలో జరిగింది ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజున ఆర్టీసీ అప్పులు మొత్తం 1130 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనా కాలంలో ఆర్టీసీ అప్పులు మొత్తం 5000 కోట్ల రూపాయలు చేరింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలో ఆర్టీసీని బ్యాంకుల దగ్గరికి అప్పుల కోసం వెళ్తే మేమిస్తాం అంటే బ్యాంకులు ఎగబడేవి. కానీ ఈరోజు ఆర్టీసీ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, ఏ బ్యాంక్ దగ్గరికైనా సరే ఆర్టీసీ వెళ్తే అప్పులు లేవు అని డోర్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే ఆర్టీసీ దాదాపుగా దివాలెత్తిపోయే పరిస్థితికి దిగజార్చింది ఎవరు ప్రజలారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనా కాలం కదా ప్రజలారా. ఆ రోజు కిలోమీటర్కి 5 పైసలు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఈ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ రాజశేఖర రెడ్డి గారు దుమ్మెత్తిపోయటం జరిగింది. ఆర్టీసీని దివాలా ఎత్తిస్తున్నాడు, ప్రజల నడ్డి విరిగిస్తున్నాడు, టికెట్ల రూపంలో బాదులు కార్యక్రమం పెట్టాడని అతి తీవ్రంగా విమర్శించినటువంటి ఈ ప్రభుత్వాలు ఈ రోజునే ఏ విధంగా ఉన్నాయో తెలుసా ప్రజలారా? ఒకానొక రోజున ఆర్టీసీలో మినిమం ఛార్జీ ₹2 హైదరాబాద్లో, కానీ ఈ రోజున అదే మినిమం ఛార్జీ ₹6. ప్రజలు ఇంకో చిన్న లెక్క చెప్తాను వినండి. మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజల్ని ఛార్జీల రూపంలో ఏ విధంగా బాదులు కార్యక్రమం పెట్టిన ఒక చిన్న ఉదాహరణ. సింపుల్గా మీరు కోకటపల్లి నుంచి అమీర్పేట వస్తే ₹6 ఆర్టీసీ ఛార్జ్, ఈరోజు అది ₹14 చేరడం జరిగింది. ప్రజలారా, ఎవరు ప్రజలు నడ్డి వెరగొట్టారు? ఒకటి, ప్రజల నడ్డి వెరగొట్టడమే కాదు, ఛార్జీల రూపంలో కంప్లీట్ ఆర్టీసీని అప్పులు పాలు చేసి దివాలా ఎత్తి లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల్ని రోడ్ల మీద పడే స్థాయికి దిగజార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ప్రజలారా? మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం వేరే రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ముసుగేసుకొని మళ్ళా మీ ముందుకు వస్తోంది. ప్రజలారా, అంతకుముందు చెప్పారు మా పరిపాలన అద్భుతమైన పరిపాలన, స్వర్ణయుగం రాజశేఖర రెడ్డి పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ఈయనగారు వస్తే ఏ స్థాయికి దిగజారుస్తారో రాష్ట్రాన్ని మీరు ఆలోచించుకోవాల్సిందిగా చెప్తున్నాను ప్రజలారా. నిజాయితీగా ఆలోచించి ఓటేయండి ప్రజలారా. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ బిడ్డల కోసం, మీ బాబు కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఓటు వేయండి ప్రజలారా. ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే. మిట్లు మీ ఏఎస్ చక్రవర్తి, గణపవరం, నారాయణ మండలం, గుంటూరు జిల్లా.